సిలువుపై పలికిన 7 మాటలలో ఇప్పుడు చెప్పుకొనుచున్నది 5వ మాట, దప్పికొనుచున్నాను. అయితే ఇది చెప్పుకునే ముందు మనం ఒకసారి ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవ, నీ బంగారు పాదములకు వందనములు తండ్రి. ప్రభువా, దప్పికొనుచున్నాను అనే వాక్యము మీరు పలికిన మాటను చెప్పుకొనుచుండగా పరిశుద్ధాత్మ మాకు తోడే ఉండి ముందుకు నడిపించవాలనని ప్రభు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దప్పికొనుచున్నాను అనే మాట 5వ మాట అండి. అయితే ఈ మాట యోహోను రాసిన సువార్తలను 19వ అధ్యాయము 28వ వచనంలో మనం చూడటం అనేది జరుగుతుంది. అటు తరువాత సమాప్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానెను. అయితే దప్పికొనడం అనేది జరిగింది. అయితే లేఖనము నెరవేరినట్లు అంటే లేఖనము ప్రభువారు లేఖనము నెరవేర్చడం జరిగింది. అది లేఖనం ఎక్కడ ఉందని అంటే కీర్తనల గ్రంథంలో 22వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే, నా బలము ఎండిపోయిన చిల్ల పెంకువలే అయి ఉన్నది, అలాగే నా నాలుక దవడను అంటుకొని ఉన్నది, నన్ను ప్రేతల భూమిపై పడవేసి ఉన్నావు అని మన కీర్తన గ్రంథంలో మనం చూడగలము. అలాగే మరి యొక్క లేఖనము చూసినట్లయితే 69వ అధ్యాయంలోను 21వ వచనంలో చూసినట్లయితే, నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఈ లేఖనములను నెరవేర్చుటకు యేసు ప్రభువారు దప్పికొనుచున్నాను అని మనం చూడగలుగుతున్నాము. అయితే మనము ఈ యేసుప్రభు వారు దప్పికొనుటలో మనం 2 విధాలుగా మనం గ్రహించవచ్చు. అది ఏంటంటే సాధారణ దప్పిక అని మనం తెలుసుకోవచ్చు, అయితే శారీరక దప్పిక అని మన భాషలో చెప్పుకోవచ్చు. అలాగే ఇంకొకటి ఆత్మీయ దప్పిక అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. శారీరక దప్పిక అంటే మానవుడి రూపంలోనూ భూమి మీదకు వచ్చారు. అయితే మానవులకి ఆ గాయముల చేత ఆ రక్తము కారిపోవడం వలన, ఆ శరీరంలోని నీరు కారిపోవడం వలన సాధారణంగా ఒక మనిషికి దాహం అనేది వేస్తూ జరుగుతుంది. కాబట్టి అది శారీరక దప్పిక అనేది మనం మొట్టమొదటి అంశంగా మనం పరిగణించుకోవచ్చు. అలాగే రెండవది ఆత్మీయ దప్పిక. ఆత్మీయ దప్పిక అంటే మనము ఆయన యొక్క దాహము తీర్చగల వరుసలో ఉన్నామా లేనా అనేది మనం తెలుసుకోగలగాలి. ఆ వరుసలోనే మనం ఉండటం అనేది జరగాలి. అయితే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన లేఖనము అనుసరించడం జరిగింది కాబట్టి మనవంతు మనం ఏ విధంగా ఆయన యొక్క ఆత్మీయ దప్పికను మనం ఏ విధంగా తీరుస్తున్నామో కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆత్మీయ దప్పిక మనం ఎందుకు చూడాలంటే, మనం రక్షణ కొరకు మనం రక్షణ ద్వారా మాత్రమే మనం దేవుని యొక్క ఆత్మీయ దప్పికను మనం తీర్చగలవారై ఉన్నాము. అయితే ఆయన అసలు భూలోకము ఎందుకుని వచ్చాను, ఆయన ఎందుకుని ఆత్మీయ దప్పిక కలిగి ఉన్నారంటే, నశించిపోయిన ఆత్మను వెతికి రక్షించుకున్నటకు ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఉన్నారనేది మనం గ్రహించాలి. మన ఆత్మను నశించిపోకుండా ఉండడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చారు రక్షించడానికి. ఎప్పుడైతే మన ఆత్మలు రక్షించబడతాయో అప్పుడు ఆయన నిజమైన ఆత్మీయ దప్పిక తీర్చగలవారమే మనం ఉంటాము. అందుకనే మన తండ్రి అయిన యెహోవా గారు కూడా మనం తండ్రి మాట ఏంటంటే, తండ్రి చిత్తం ఏంటంటే ఏ ఒక్క ఆత్మ కూడా నశించకూడదు అని తండ్రి చిత్తంలో ఉంది. ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభు వారు ఏం చేశారంటే, ఏ ఆత్మ కూడా నశించకూడదని ఆయన భూమి మీదకి రావడం అనేది జరిగింది. ఆయన రక్షణ కలగజేసి ఉన్నారు. మన తరపున మన పాపములు ఆయన మీద వేసుకుని ఆయన శిలువ మ్రానుపై ఉన్నారు. అంటే ఏంటి, లోకపాపములు మోసుకుని పోవు గొర్రె పిల్ల దాహంతో ఉన్నారు, రక్షణ ఇచ్చున్నారు. మనం ఆ రక్షణని పుచ్చుకొని ఉండాలి. రక్షణ కూడా మనకి 2 రకాలుగా మనం విభజించుకోవచ్చు మన సొంతంగా. ఏంటంటే, మనం నీటి ద్వారా రక్షణ పొంది ఉంటాం, అంటే నీటి బాప్తీసం ద్వారా పొంది ఉంటాం. మనం యోహోను రాసిన సువార్తలు చూసినట్లయితే యోహోను గారు అంటారు, నేను నీటి ద్వారా బాప్తీసం ఇచ్చుచున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు నాకంటే ముందనివాడు, అతడు పరిశుద్ధాత్మ ద్వారా బాప్తీసం పొంది ఉన్నాడు అని చెప్తారు యోహోను గారు. అంటే ఏంటి, ప్రభువారు నీటి ద్వారా బాప్తీసం యోహోను ద్వారా పొందినప్పుడు ఆయన మీదకి ఒక ఆత్మ పావురం వలె వచ్చి ఉన్నది, అది పరిశుద్ధాత్మ బాప్తీసం. అలాగే మనము కూడా నీటి ద్వారా మాత్రమే కాకుండా పరిపూర్ణమైన రక్షణ అంటే పరిశుద్ధాత్మ ద్వారా కూడా మనం నింపబడిన వారమై అయినట్లయితే కనుక దానికి ఒక పరిపూర్ణత అనేది పూర్తి రక్షణ గలవారమై ఉంటాము. అది ఎవరి చేతుల్లో ఉంటుంది, మన చేతుల్లోనే ఉంటుంది.
పరిపూర్ణమైన రక్షణ పొంది ఉన్నామా లేదని. దేవుడు అన్నీ మనకి ఆయన యొక్క ఆజ్ఞలు, ఆయన యొక్క కట్టడాలు, ఆయన ప్రవచనాలు అన్నీ మనకి ఇచ్చివేసి వెళ్ళి ఉన్నారు. మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన చనిపోయాను. మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన ఏమైపోయారండి? చనిపోయారు. కాబట్టి మనకు అన్ని ఆయుధాలన్నీ ఇచ్చి ఉన్నారు. అవి మనం ధరించుకొని మనం ఎప్పుడైతే ఆయన్ని పోలి నడుచుకుంటామో అప్పుడు మనము కూడా పరిశుద్ధాత్మలో బాప్తీసం గలవారమే ఉంటాము. అప్పుడు మనం రక్షణ, పూర్తి రక్షణ కలిగి ఆయన దాహార్తిని తీర్చగల వరుసలో మనం ఉంటాము. కాబట్టి రక్షణ అనేది ఒక భాగము, ఆయన దాహార్తిని తీర్చగల దానిలో ఒక భాగము. అలాగే రక్షణలో ఇంకోటి ఏముందంటే విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసము ఉన్నవాడు ఎప్పుడు కూడా, దేవుడు అన్నారు, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకుని అంటారు. అంటే చనిపోతే ఎలా బతుకుతాడు అని మనం అనుకోకూడదు. అంటే చనిపోయాడంటే ఆత్మ నశించకుండా ఉంటుందని అర్థం. ఆత్మ నశించకుండా ఉంటుందని అర్థం. దేవుడు అందుకే కదా భూలోకంకి వచ్చింది, మన ఆత్మ నశించకూడదనే రక్షించడానికి మాత్రమే ఆయన భూలోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన మాటలో విశ్వాసం అనే మాటను ఉపయోగించారు. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన బ్రతుకును, అంటే మన ఆత్మని నశించదు అని అర్థం. అలాగే విశ్వసించేవాడు నిత్య జీవము గలవాడు అంటారు. అదే మాట. అంటే నిత్య జీవం అంటే ఎక్కడ ఉంటుంది? భూలోకంలో ఉంటుందా? లేదా ప్రేతల భూమి మీద మనం ఉంటామా? లేదా పాతాళంలోకి వెళ్తామా? నిత్య జీవం అంటే ఎక్కడ ఉంటుంది? పరలోకంలో ఉంటుందో. అంటే మనం రక్షణ తీసుకున్నాం, కానీ పరలోకానికి మనం వారసులం అవ్వాలి. అంటే నిత్య జీవంలోకి వెళ్ళాలి. అంటే ఇది విశ్వాసం చేతనే సాధ్యమవుతుంది. కుమారి, నీ విశ్వాసం నేను రక్షించును అంటారు. అంటే రక్షించడం అంటే ఏంటి? మన ప్రాణం రక్షించుకోవడం అని కాదు, మన ఆత్మను రక్షించుకోవటం. ఇది కూడా విశ్వాసం క్రిందే వస్తుంది. అలాగే నా యందు విశ్వాసించేవాడి కడుపులోని జీవజల నదులు పారును అంటారు. జీవజల నదులు నిరంతరము పారును అంటారు. మనం ఇంకా దప్పికొనం, మనలో విశ్వాసం ఉంటే మనకి దప్పిగా ఉండదు. దేవుడు మన కోసం దప్పిగా పడ్డారు, కానీ దేవుడు మన కోసం దప్పిక లేకుండా విశ్వాసం ఉంచమన్నారు. అది మనం గుర్తు తెచ్చుకోవాలి. అలాగే వినుట వలన విశ్వాసం కలుగును. విశ్వాసములు క్రియలు లేని విశ్వాసము మృతం అన్నారు. కాబట్టి మనం వినువారు మాత్రమే ఉండక వాక్య ప్రకారము నడుచుకుని గలవారమై ఉండాలి. కాబట్టి విశ్వాసంలో ఇంత చరిత్ర, ఇంత అర్థం ఉంది. కాబట్టి మనం దాహం తీర్చడంలోనూ మన రక్షణ మాత్రమే కాకుండా మన విశ్వాసము కూడా ఆయన దాహాన్ని, ఆత్మీయ దాహాన్ని తీర్చగల స్థాయిలో మనం ఉంటాము. మూడవది చెప్పుకున్నదంటే నీతిగా బ్రతకాలి. అబ్రహాము దేవుని నమ్మెను, అతనికి నీతిగా ఎంచబడిన అంటాం. అలాగే అబ్రహాం గారు దేవుని నమ్మారు. కాబట్టి మనం కూడా ఏం చేయాలండి? మనం కూడా ఏం చేయాలి? దేవుణ్ణి నమ్మాలి. అయితే అతనే మన దేవుడిగా ఎంచుకోవాలి, నమ్ముకోవాలి. కాబట్టి ఇది కూడా ఆయన దాహాన్ని తీర్చినట్లు అవుతుంది. అలాగే సర్వసృష్టికి వెళ్ళి శిష్యులతో అంటారు యేసుప్రభు వారు, మీరు సర్వసృష్టికి వెళ్ళి నా సువార్తను ప్రకటించండి, నా శిష్యులుగా చేయండి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇవ్వండి అంటారు. కాబట్టి మనము ఆయన శిష్యులుగా మనం ఉన్నామా? మనం సర్వసృష్టికి మన వంతు, మన సమయంలో సువార్తను ప్రకటిస్తున్నామా? సువార్తను ప్రకటింపజేసి ఆయన యొక్క ఆత్మీయ దాహాన్ని మనం తీర్చగలుగుతున్నామా అనేది మనము పరీక్షించుకోవాలి. కాబట్టి ఆయన దాహాన్ని తీర్చగల కొన్ని అంశములు ఏంటంటే, మన ఆత్మీయ అంశములు ఏంటంటే రక్షణ అనేది, అలాగే నీతి అనేది, విశ్వాసం అనేది, వాక్యం అనేది, అలాగే సత్యంలో నడవటం అనేది. అంటే నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం అన్నారు. ఆ జీవం అలా మనం క్రీస్తును పోలి నడిచినట్లయితే కనుక, ఆయన కట్టాలు, ఆయన ఆజ్ఞలను పాటించినట్లయితే కనుక మనం ఆత్మీయంగా ఆయన యొక్క దాహాన్ని తీర్చగల వారమై నిత్య జీవంలోకి వెళ్ళిపోయి ఆయన యొక్క దాహాన్ని తీర్చగలి, ఆయన కోరికను తీర్చగల వారమే ఉంటాము. అలాగే ఉదాహరణ మీకు చెప్పాలంటే, ఒక సైనికుడు ఉంటాడు. ఒక దేశాన్ని రక్షించుకోవడానికి అతను సైనికుడు ఏం చేస్తాడంటే తన ప్రాణం అడ్డుపెట్టి ప్రాణాన్ని ఇస్తాడు. కానీ ప్రాణంలో ఇష్టంలో అతనికి గొప్పతనం ఉంటుంది. ఎందుకని? నా దేశాన్ని నేను రక్షించుకున్నానని. రక్షించుకున్న తర్వాత ఎంతో హ్యాపీగా పాల్గొతాడు, ప్రాణాలు అర్పించేస్తాడు గాయాలతో. అలాగే యేసుప్రభు వారు కూడా, అంటే సైనికుడితో పోల్చాలని అనుకోబాకండి, అంతకన్నా గొప్పవారు దేవుడు. సైనికుడు అంటే యేసు అంటే, క్రీస్తు అంటే ఏంటి? రక్షకుడు, దయామయుడు, కరుణామయుడు. క్రీస్తు అంటే ఏంటి? రక్షకుడు. అంటే ఒక సైనికుడు, మన కోసం ఒక సైనికుడిగా తయారయ్యి ఆయన మన తరపున ప్రాణాలు అర్పించేశారు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన ప్రాణాలు అర్పించినందుకు దానికి మనం విలువ ఇవ్వాలి. ఆయన శిలువ మరణానికి మనం విలువ ఇచ్చిన వారమైతే ఆయన తరాంతరం మనం ఆయన యొక్క దాహార్తిని తీర్చగల వారమై ఉంటామని మనం గ్రహించాలి. అలాగే ఇంకో చెప్పవలసి వస్తే, అలాగే ఉదాహరణకి ఒక ఉపమానం దీనిలో మన యేసుప్రభు వారు చెప్పడం జరిగింది. అదేంటంటే,
శిష్యులకి 100 గొర్రెలు ఉంటాయి, గొర్రెల కాపరి దగ్గర 100 గొర్రెలు ఉంటాయి. ఆ 100 గొర్రెలు కూడా వాటిలో ఉండి ఒక గొర్రె తప్పిపోయినట్లయితే మిగతా 99 గొర్రెలను వదిలిపెట్టేసి ఆ గొర్రెల కాపరి దేనికోసం పరిగెత్తాడండి? ఆ తప్పిపోయిన గొర్రె పిల్ల కోసం పరిగెత్తడం అనేది జరుగుతుంది ఆ గొర్రెల కాపరి. అలాగే యేసు ప్రభు వారు కూడా పుణ్యాత్ముల కోసం రాలేదు, ఇక్కడ నశించిపోయినటువంటి అలాగే పాపుల కోసమే ఆయన వచ్చారు. గొర్రెలు ఏ విధంగా తప్పిపోయిన గొర్రె పిల్లని ఒక్క గొర్రె పిల్ల కోసం ఎలా పరిగెత్తాడో అతనికి సంతోషం కలుగుతుంది. ఆ గొర్రెల కాపరికి తప్పిపోయిన గొర్రె పిల్ల వెతికి పట్టుకున్నందుకు, దొరికినందుకు సంతోషం కలుగుతుంది ఆయనకి. అలాగే యేసు ప్రభు వారు కూడా మన తప్పిపోయిన గొర్రె పిల్లలు మన కోసం వచ్చారు. ఆయన అంటే పాపుల కోసమే ఆయన ఈ భూలోకం వచ్చారు. మన ఆత్మ నశించకూడదనే వచ్చారు. కాబట్టి మనం రక్షించగలిగితే ఆయన ఆ కాపరి అయితే ఎంత ఆనందపడ్డాడో అలాగే మన ప్రభువారు కూడా దాహం తీరుతుంది. ఆనందం అనే దాహం తీరుతుంది, ఆశ అనే దాహం తీరుతుంది, ఆశయం అనే దాహం తీరుతుంది. ఆయన తండ్రి చెప్పినట్టు ఏ ఆత్మ నశించకూడదు అనే చిత్తము ఆయన నెరవేర్చిన గలవాడే ఉంటారు. అసలైంది అదే. అల్టిమేట్గా తండ్రి చిత్తాన్ని మనం ఎప్పుడైతే రక్షించబడ్డామో ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడే ఉంటారు. కాబట్టి మనం ఈ పాయింట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆయన చిత్తాలని నెరవేర్చారు, కానీ తండ్రి చిత్తం నెరవేర్చడంలో మన వంతు బాధ్యత కూడా ఉంటుంది. మనం ఆత్మ నశించినట్లయితే కనుక యేసుప్రభు వారి దాహం తెచ్చడంలో మనం వెనకబడిన భారమై ఉంటాము. ఆత్మీయ దాహంగా మనం అది ఊహించుకుంటున్నాం. శారీరక దాహం ఓకే, అందరికీ తెలుసు. ఆయన ఫస్ట్ శరీర దాహంతోనే ఆ మాట అన్నారు లేఖనము నెరవేర్చడానికి. కానీ ఆత్మీయంగా మనం అలవర్చుకున్నట్లయితే, మనం ఆత్మీయ దాహంగా చూసినట్లయితే ఆ విధంగా మనం ఇలా తీర్చగల వారమే ఉంటాం. అయితే ఇంకొకటి చెప్పాల్సి వస్తే, నా యందు నమ్మిక ఉంచేవాడు ఎప్పుడు నిరంతరము నిలుచును అంటాడు. నిరంతరము నిలుచును అంటే నమ్మిక ఉంచి ఉండవలని ఆయన మీద. కాబట్టి ఈ మన శరీర దాహము గురించి మాత్రమే కాకుండా ఆత్మీయ దాహము కూడా మనం ఆయన తీర్చగల వరుసలో ముందు మనం ఉండాలి. అలాగే ఇంకొకసారి చెప్పాలంటే, మనం ఆత్మీయ దాహం తీర్చేటప్పుడు మనం నిరంతరము ఆయన వల్లే పోలి ఉండాలి, ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఉండాలి, ఆయన కట్టడాలను అనుసరిస్తూ ఉండాలి, ఆయనకు మళ్ళీ మనం శ్రమలు పొంది ఉండాలి, అలాగే ఆయన్ని పోలి నడుచుకుంటూ ఉండాలన్నమాట. అయితే అల్టిమేట్గా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఒక నీతి చెప్పాలి అనుకుంటాను నేను. దీనిని బట్టి ఒక నీతి చెప్పవలసి ఉందని నేను అనుకుంటున్నాను. అదేంటే ప్రసంగి గ్రంథంలో రాయటం జరుగుతుంది, సూర్యుని కిందే జరిగేవన్నీ వ్యర్థములే. అంటే ఏంటి? ఈ భూమి మీద జరిగేటువంటి అన్నీ కూడా వ్యర్థములే. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడాలను అనుసరించటయే మానవ కోటికి విధి. కాబట్టి ఈ విధిని ఎప్పుడైతే మనము పాటిస్తున్నామో ఆయన దాహాన్ని తీర్చగల వరుసలో మనం ఉంటాము. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయము ఏమిటంటే, మన యొక్క దాహాన్ని, మన యొక్క ఆత్మని నశించిపోకుండా రక్షించుకుని తదంతరము ఆయన యొక్క దాహాన్ని తీర్చగల వరుసలో ఉండి ఆయన శిలువ మరణానికి విలువగట్టే గల వారమై ఉండాలని మనం భావించాలి. ఇదే నిజమైన దాహాన్ని ఆయనకి తీర్చిన గలవారమై ఉంటాము. ఈ కొద్ది వాక్యములు ప్రభువు మనల్ని దీవించును కాక. ఆమేన్.